మన ద్వారా వెళ్ళేవి కొన్ని ఉంటాయి, అంటే త్రూ ద మైండ్ అక్కడ సరి చేసుకోవాల్సింది ఉంటుంది. ఓకే. సో దేనికి రియాక్ట్ అవ్వాలి, దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలి, రియాక్ట్ అవ్వాలా వద్దా, ఇలాంటివన్నీ బేరీజ్ వేసే ఒక బ్యాలెన్స్ సిస్టమ్ ఇట్ విల్ బి ఇన్ ద సబ్ కాన్షియస్ మైండ్. రాదర్ మనకి మైండ్ అంటాం, బ్రెయిన్ అంటాం కదండి, దాంట్లో చూస్తే ఒక పార్ట్ దానికి హ్యాండిల్ చేస్తుంది, బేసల్ గ్యాంగ్లియా అంటారు. అంటే ఈ థాట్ ఇలా చేయాలి, ఇది ఇలా చేయాలి, నువ్వు ఈ పనిలో ఉండు అని అసైన్ చేస్తుంది. ఇమాజిన్ మన బాడీ అంతా కూడా ఒక ఫ్యాక్టరీ లాంటిది, ఆల్ ద సెల్స్ వేర్ లైక్ కూలీలు, అంటే లేబర్ వర్క్. ఆ అసైన్ చేసేది ఏదైతే ఉంటుందో, అధికారపూర్వకంగా ఇది నువ్వు చెయ్యని చెప్పేది ఏదైతే గైడింగ్ సిస్టమ్ ఉంటుందో, దట్ విల్ బి కంట్రోల్ త్రూ ద బ్రెయిన్, ఓకే, నాట్ విత్ ద బ్రెయిన్. ఓకే. సో త్రూ ద బ్రెయిన్ అనేటప్పటికీ దానికి కూడా ఎక్కడి నుంచో సంకేతాలు వస్తున్నాయి. అది సో ఈ థాట్ అనేది ఎక్కడ పుడుతోంది, ఎక్కడ జనరేట్ అవుతోంది అని చూస్తే మళ్ళీ మనం ముందు మాట్లాడుకున్నట్టుగా పంచకోశాల్లోనూ ఉంటాయండి ఇవి. ఓకే. దీంట్లో తాత్కాలికంగా మనకు అన్ని గుర్తుండవు, తాత్కాలికంగా నియమంగా చేసే పద్ధతిలో వెళ్ళిపోతున్నప్పుడంతా నో ప్రాబ్లం. బట్ వెన్ బాడీ ఈజ్ లైక్ అన్యూజువల్గా ఉంటున్నప్పుడు, అబ్నార్మల్గా ఉంటున్నప్పుడు, దేనివల్ల ఇలా జరిగి ఉండొచ్చు అని మనం రీక్వశ్చన్ చేస్తాం. అక్కడ సరి చేసుకోవాల్సిన పద్ధతులు ఉంటాయి. వాటి సిగ్నల్స్ త్రూ ద బ్రెయిన్ ఏదైతే మనకి ఆ యాక్షన్స్ వచ్చాయో అది మనం సరిగ్గా వినకపోవడం వల్ల, బాడీ నుంచి సిగ్నలింగ్ సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్ల ఇట్ విల్ స్టార్ట్.